ఏడడుగుల బంధం పార్ట్ 153 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. రవివర్మ కిందకొస్తూ అమ్మమ్మ ధరణి ఎక్కడా అంటూ ప్రశ్నించాడు. దేవా కూడా గీతిక అంటూ పిలుస్తూ ఉన్నాడు. కృష్ణవర్మ దాహంగా ఉంది, మంచినీళ్లు ఇమ్మని చెప్పాను, శ్రావణి ఎక్కడమ్మమ్మ అంటూ గారాబంగా అడిగాడు. ఏమీ తెలియని వాడిలా. ముగ్గురు ప్రశ్నలకు దుర్గమ్మ గారు పక్కున నవ్వేశారు. ఇంతలో మంచినీళ్లు తెచ్చి కృష్ణవర్మ చేతికిచ్చింది సుప్రజ. ఉదయం ఉదయం మీ భార్యలు కనిపించడం లేదా? అయితే మీ గొప్పతనాలన్నీ చెప్పుకోవడానికి ముగ్గురు ఒకే చోట చేరుంటారు. రాజశేఖర నిలయం అమ్మాయిల మనసులు వెన్నపూసలు అని నవ్వుతున్న దుర్గమ్మ గారి మాటలకు అంటే మేము వేడిగా ఉండాలా అమ్మమ్మ, వారి ప్రేమను పొందాలంటే అంటూ నవ్వాడు రవివర్మ కొంచెం కొంటెగా నవ్వుతూ. అమ్మో రవివర్మ, నువ్వు చాలా అల్లరివాడివి. నాకు తెలుసు, అల్లరి అల్లుళ్ళ గ్యాంగ్ లీడర్వి నువ్వే అంటూ దుర్గమ్మ గారు పకపక నవ్వారు. అదేంటమ్మమ్మా నన్నే అంటున్నారు? మిగిలిన ఇద్దరు అంటూ నవ్వాడు రవివర్మ. తప్పేముందన్నయ్య, ఇంటికి మొదటిగా వచ్చిన అల్లుడివి నువ్వు, నీకా గౌరవం ఇవ్వాల్సిందేగా అన్నాడు దేవా నవ్వుతూ. అవునన్నా, నువ్వు గ్యాంగ్ లీడర్వి మాకు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. మీ భార్యరత్నాలు ముగ్గురు కూడా ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు అని, మీ ముగ్గురు కావాలని మాట్లాడుకొని అందరూ ఒకేసారి భార్యల కోసం పిలుస్తున్నారు కదూ అంటూ నవ్వుతున్న దుర్గమ్మ గారి వైపు చూసి ఒకరి ముఖం ఒకరు చూసుకొని పక్కున నవ్వేశారు ముగ్గురు అల్లుళ్ళు. అరే అల్లరి అల్లుళ్ళు! దేవిక గారికి ఎంతో ముచ్చటగా అనిపిస్తోంది. తమ అల్లుళ్ళను చూసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. ఇంత మంచి మనసులు, చక్కటి రూపాలు ఉన్న అల్లుళ్ళు దొరకాలంటే ఎన్ని పూజలు చెయ్యాలి? ఆ కనకదుర్గమ్మ వరం ఇదంతా. మా అత్తగారు దుర్గమ్మ గారి తెలివైన వ్యూహాల వల్ల మంచి అల్లుళ్ళు దొరికారు అని తెగ మురిసిపోయారు దేవిక. రాత్రి జరిగిన విషయం గుర్తుకొచ్చింది దేవికకు. శ్రీనివాసరావు గారు దేవిక ఒడిలో పడుకొని అబ్బా ఎంత ఆనందంగా ఉంది దేవి, నిజంగా సంతోషం అంటే ఇదేనేమో. సంతోషం సగం బలం అంటారు. నాకైతే పూర్తి బలం వచ్చేసింది అని నవ్వుతూ భార్య బుగ్గను ముచ్చటగా తడిమారు. ఏమిటి ఇంత సంతోషంగా ఉన్నారు మీరు అంటూ నవ్వింది దేవిక. అవును మరి, మన అల్లుళ్ళను చూసావా? ఒకరిని మించి ఒకరు ఉన్నట్లు ఉంటారు. పైగా అందరూ మంచివాళ్ళు. మొదటిగా పెద్దల్లుడు మంచివాడు వస్తే మిగిలిన ఇద్దరు అల్లుళ్ళు చాలా మంచివాళ్ళు వస్తారని ఎవరో పెద్దలంటే నిజమా అనుకున్నాను. అక్షరాలా నిజమయ్యింది నా విషయంలో అంటూ నవ్వుతున్న భర్త వైపు చూసి శ్రీనివాసరావు గారి నుదుటి మీద పడుతున్న కేశాలను వెనక్కి నిమురుతూ భర్త కళ్ళల్లోకి ఆనందంగా చూసింది దేవిక. నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది అండి. చిన్నప్పుడు మీ అమ్మగారితో మీరు కష్టాలు పడ్డారు. ఆ విషయాలు ఎప్పుడూ చెప్పలేదు మాకు. అలాగే గీతిక నా కూతురు కాదు అన్న విషయాన్ని కూడా ఎంతలా దాచారు అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న దేవిక వైపు చూసి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, దేవి మన బిడ్డ కాదు అని తెలిస్తే ఏదో ఒక విషయంలో తక్కువ చూపు ఏర్పడుతుంది ఏమో ఇంట్లో వారికి అని నాకు భయం కలిగింది. అందుకే ఎప్పుడైతే ఆ బిడ్డను ప్రేమతో నా చేతుల్లోకి తీసుకున్నానో అప్పుడే నా గుండెల్లో పొదుపుకున్నాను పొత్తిళ్ళ బిడ్డను. అప్పుడే అది నా బిడ్డ అయిపోయింది. మన పాప కాదు అని ఎలా చెప్తాను అంటున్న భర్త బుగ్గగిల్లి ఆనందంగా అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది దేవిక. ఎన్నాళ్ళ తర్వాత భర్త మీద ఇలాంటి ప్రేమ పుట్టింది నా భార్యకు అంటూ నవ్వుతూ అతని గుండెల మీదకు భార్యను లాక్కున్నారు ప్రేమగా. బిడ్డల కోసం దుర్గామాతకు మొక్కుకొని రెండేళ్లకు పైగా వారిద్దరూ కొన్ని ఆనందాలకు దూరంగా ఉన్నారు. మౌనవ్రతం కూడా చేసింది దేవిక. ముందు రోజు భర్త చెప్పడంతో మౌనవ్రతం, మరో వ్రతం అన్నీ మానేసింది దేవిక. రాత్రి ఎంతో ఆనందంగా ఆ వయసులో వారు పొందాల్సిన మానసికమైన సంతృప్తిని పొందారు దంపతులు. ఉదయాన్నే దేవిక గారి ముఖం చూసిన సుప్రజ, అక్కా నీలో చాలా తేడా కనిపిస్తుంది. ముఖం చాలా ఆనందంగా ఉంది. రాత్రి అంటూ సరసంగా మాట్లాడింది. మౌనంగా నవ్వేసింది దేవిక. ఉదయం పూట మౌనవ్రతం చెయ్యకపోతే అప్పుడసలు విషయం బయటపడింది.
తెలుసుకొని నవ్వేసింది సుప్రజ. ప్రతి మనిషికి ఆనందం పిల్లల సంతోషమే. పిల్లలు పుట్టనంత వరకు దంపతులు ఏడడుగుల బంధంలో తమ అడుగులో అడుగు వేసుకుంటూ ప్రేమ దారిలోనే నడుస్తుంటారు. కానీ గమ్యం కనిపించినట్లుండదు. ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఆనందంగా ఉండిపోతారు. ఎప్పుడైతే బిడ్డలు పుడతారో అప్పుడు తమ వైవాహిక జీవిత గమ్యానికి దారి కనబడుతుంది. ఆ 7 అడుగుల బంధంలో ఉన్న ముఖ్యమైన అడుగు. విలువ తెలుసుకొని అప్పుడు బాధ్యతల వైపు అడుగులు వేస్తారు. ఇక పిల్లల ఆనందమే ఆ తల్లిదండ్రుల ఆనందం. అత్తగారితో అల్లుళ్ళ మాటలు వింటూ అటూ ఇటూ తిరుగుతూ నవ్వుకుంటూ ఉన్నారు దేవిక గారు. మొత్తానికి మన అల్లుళ్ళ ప్రశ్నలకు అత్తయ్య గారు సమాధానాలు భలే ఉంటాయి ముచ్చటగా అంటూ నవ్వింది సుప్రజ. రాధికా నిలయానికి వెళ్లిన యశోద దంపతులు పిల్లలు మొత్తం రాజశేఖర నిలయానికి వచ్చారు. వారు హడావుడిగా బట్టలు సర్దుకోవడంలో మునిగిపోయారు. టిఫిన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్క చెల్లెళ్ళు మాటలో పడి అసలు విషయాలు మర్చిపోయారు. ఏమిటో నవ్వులు కేరింతలు వినబడుతున్నాయి. ఆ గదిలో నుండి దుర్గమ్మ గారి గది పక్కనే ఉన్న ఆ గదిలోని నవ్వులను చూడాలని అల్లులకు మహా ఆత్రంగా ఉంది. అవును, అబ్బాయిలకు ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరికైనా అంటే భార్య తమ దగ్గర లేకుండా పుట్టింటి సభ్యులతో మాట్లాడుతూ ఒక అరగంట పైనే తమను పట్టించుకోకపోతే అత్తగారింట్లో అప్పుడుంటుంది ఆ అబ్బాయి గారి ముఖం. అలా ముగ్గురు అల్లుళ్ళ ముఖాలు భార్యలు ఎప్పుడు బయటికి వస్తారా అన్నట్లే ఉన్నాయి. ఎవరికి ఉన్న ప్రత్యేకతలు వారికున్నాయి. మరి ఒకరేమో కొత్త పెళ్లి కూతురు, మరొకరేమో కొత్తగా తల్లి స్థానానికి ఒక మెట్టు ఎక్కిన వారు. ఇక ధరణి అయితే గర్భిణీగా మరింత ప్రత్యేకం. అందుకే వారి భార్యలను చూసుకోవాలని తెగ ఆరాట పడుతున్నారు అబ్బాయిలు. అంత ప్రేమతో ఎదురు చూడాలి. భర్త మనసు నిజంగా ఒకరి కోసం ఒకరు మనసు అలా తప్పించాలి. అదే నిజమైన ఏడడుగుల బంధం. కానీ అమ్మాయిలు వాళ్ళ గుండెల్లో ఉన్న సంతోషాన్ని ఒకరికి ఒకరు పంచుకుంటూ తమ పతిదేవుళ్ళ గురించి చెప్పుకుంటూ తెగ నవ్వుకుంటున్నారు. ఇదిగో అమ్మాయిలు అంటూ గట్టిగా పిలిచారు దుర్గమ్మ గారు. ఇంతలో దుర్గా అంటూ వినిపించింది పిలుపు. ఆ పిలుపు విన్న దుర్గమ్మ గారికి గుండెల్లో కదలికలు సాగరంలో కెరటాలలా ఉవ్వెత్తున ఆనంద తరంగాలే లేచాయి. ఏవండి అనుకుంటూ పైకి లేచారు దుర్గమ్మ గారు. రాజశేఖర్ నిలయం అల్లుళ్ళు కూడా దుర్గమ్మ గారి వెనకాల నడిచారు. ధనుంజయ్ గారు కూర్చొని ఆయనకు ఎప్పట్లా అలవాటు ఉన్న మీసం తిప్పుతున్నారు. ఏవండి అంటూ ఆనందంగా కళ్ళతో చూస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు. ఇంకా అక్కడ ఎవరున్నారు అన్న సంగతి వారిద్దరికీ కాసేపు తెలియలేదు. ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉన్నారు. కృష్ణవర్మ సైగ చేయడంతో అల్లుళ్ళు ముగ్గురు వెనకాలే ఆగిపోయారు. దుర్గా అంటున్న ధనుంజయ్ గారి మాట వింటూ చిన్నగా బయటకు నడిచారు. తలుపు దగ్గరకు లాగి రవివర్మ, దేవ, కృష్ణవర్మ ఆనందంగా కృష్ణవర్మ తాతగారికి పూర్తిగా జ్ఞాపకం వచ్చింది. ఇక ఏ వైద్యమూ అక్కర్లేదు ఆయనకు అని చెప్పి ఆనందంగా నవ్వుకుంటున్నారు ముగ్గురు అల్లుళ్ళు. దుర్గా అంటూ దుర్గమ్మ గారిని ఆయన గుండెల్లో పొదువుకున్నారు. ఏవండి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది దుర్గమ్మ. ఎందుకు బాధపడకు దుర్గా, ఇప్పుడు ఇక్కడ అంటున్న ధనుంజయ్ గారి వైపు చూసి మన ఇంట్లోనే ఉన్నాము. మన పిల్లలు పెద్దయ్యారు. వారి పిల్లలకు పెళ్ళిళ్ళయ్యాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. అమ్మాయి వాళ్ళు కూడా ఉన్నారు. మన శ్రీనుకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మన ఆనంద్‌కి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. యశోదకి ఇద్దరు పిల్లలు, అబ్బాయి, అమ్మాయి. మన శ్రీను చిన్న కూతురికి పెళ్ళయింది అంటున్న దుర్గమ్మ గారి మాటలకు నాకు లీలగా గుర్తొస్తున్నాయి ఆ విషయాలు. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ! అన్నారు ధనుంజయ్ గారు. సంతోషంగా ఉన్నామండి. ఇప్పుడు అంటున్న దుర్గమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ అవును. ఇద్దరు పిల్లలు చిన్నప్పుడు వెళ్ళిపోయాను. నువ్వు కడుపుతో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడొచ్చాను అంటున్న ధనుంజయ్ గారి కళ్ళల్లో నీళ్లు కదిలాయి. ఎటువంటి విషయాలకు మీ కళ్ళల్లో నీళ్లు ఎప్పుడూ రావు. ఎందుకలా? అంటూ దుర్గమ్మ గారు తన పవిట చెంగుతో భర్త కళ్ళను తుడిచారు. ఈ సంసారాన్ని ఇంతలా తీర్చిదిద్దిన ఒంటరి నీ ధైర్యానికి జోహార్లు. నా వల్ల ఏం సుఖపడ్డావు దుర్గా. మంచి వయసులో ఎప్పుడూ నీ దగ్గర లేను. మరి ఇద్దరం ప్రేమతో అల్లుకున్నది కూడా వేళ్లలో లెక్క పెట్టవచ్చు. ఏ సుఖమూ లేకుండా బిడ్డలను నీకు వదిలిపెట్టి నీ మీద నీ ధైర్యం మీద నమ్మకంతో, దేశం మీద భక్తితో వెళ్ళిపోయాను. నువ్వు ఎలా ఇలా అన్ని సక్రమంగా తీర్చిదిద్దావు అంటూ తను కూర్చున్న గది వైపు చూస్తూ
ఇంతలా గొప్పగా ఎలా రూపుదిద్దారు మన ఇంటిని అంటూ ఆనందంగా దుర్గమ్మ కళ్ళ వైపు చూశారు ధనుంజయ్ గారు. ఆమె కళ్ళ లోతుకుపోయాయి. పాతుకుపోయిన గత జ్ఞాపకాల లోతులను చూపిస్తూ ఉన్నాయి. ధనుంజయ్ గారి కళ్ళ వైపు అలాగే చూశారు దుర్గమ్మ గారు. ఎన్నో విషయాలు చెప్పాలి అన్న తహతహలు ఆ కళ్ళల్లో కనిపించాయి. కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఉండండి. మన రాజశేఖర నిలయం అల్లుళ్ళని పిలుస్తాను. అబ్బాయిలు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు అంటున్న దుర్గమ్మ వైపు చూసి, రాజశేఖర అంటూ నన్ను ప్రేమగా అల్లుకుపోయేదానివి. రాజశేఖర నీపై మోజు తీరలేదురా అంటూ అందంగా పాడుతూ నా గుండెల్లో ఒదిగిపోయేదానివి. అందుకే ఇంటికి ఆ పేరు పెట్టుకున్నావా? అంటూ భార్యకు తన మీద ఉన్న ప్రేమను తలుచుకుంటూ సంతోషంగా నవ్వారు ధనుంజయ్ గారు. అవునండి. నా మనసులో మీరు మహారాజు లాంటి వారు. మీలాంటి వ్యక్తితో కొన్ని రోజుల బంధం కూడా ఎంతో గొప్పది. మీలాంటి మహనీయుని సన్నిధి నాకు దొరకడం నా అదృష్టం. మీరు సామాన్యులు. నాకు తెలీదా? యుద్ధంలో పాల్గొన్న మీ చాకచక్యం, బయట తోడేళ్ల వంటి వారి వ్యూహాలను కూడా తిప్పికొట్టిన మీ మనోధైర్యం, మీ శరీర దృఢత్వం మిమ్మల్ని భర్తగా పొందడం నా అదృష్టంగా భావిస్తాను. రోజులే అయితే ఏమి, మీతో ఆ భాగ్యం కలగడమే, అలా ఉండగలగడం నా అదృష్టం. అందుకే నా తల్లిదండ్రులతో పోరాడి మిమ్మల్ని వివాహం చేసుకున్నాను. మీ సంగతి నాకు తెలిసి చేసుకున్నానుగా. ఇంకా ఎందుకు బాధపడతాను? కాకపోతే మీ సన్నిధిలో ఉండాలి అన్న ఆశకు నోచుకోలేకపోయాను. అంతే. స్వార్థంతో కన్న తల్లిదండ్రులకు కూడా కూడు పెట్టని ఈ సమాజంలో దేశం కోసం మీరు భార్యాబిడ్డలను కూడా వదిలేసి, మీకంటూ ఏ సుఖం లేకుండా దేశం కోసం పోరాడిన మీరు ధన్యజీవులు. చెప్పాలంటే చరిత్రలో త్యాగశీలులు. ఇంకా నేను పిల్లలతో అయినా ఆనందంగా గడిపాను. మీకు అది కూడా లేకుండా ఎలా? అంత ధైర్యంగా సాక్షాత్తు భగవంతుడి రూపంగా భావిస్తాను మిమ్మల్ని అంటూ ఒక్కసారి ఆయన పాదాలకు నమస్కరించారు భక్తిగా దుర్గమ్మ గారు. భార్య మాటలకు సంతోషపడిపోయారు ధనుంజయ గారు. ఇన్ని రోజులుగా ఆయన పడ్డ కష్టాలు ఎన్నో ఉన్నాయి తెలియనివి. ఆయన ఇప్పుడే అందరిలోకొచ్చారు మనసుతో. ఆ మనసుకి బాధ కలగకూడదు. నేనేం చేశాను వీరికి అన్న భావాలు కలిగితే ఆ మనసులో ఉంటే బాధపడిపోతారు. అందుకే ఆయనంటే తనకు ఎంత గౌరవమో, అభిమానమో, ప్రేమో తెలియజేస్తూ అలా మాట్లాడారు దుర్గమ్మ గారు. ఎప్పుడు ఏ విషయానికి ఎలా మాట్లాడాలో, ఏ సమస్యను ఎలా తిప్పికొట్టాలో, ఏ ఆనందాన్ని ఇంటికి ఎలా చుట్టబెట్టాలో అన్నీ దుర్గమ్మ గారికి తెలిసినట్లుగా ఎవరికీ తెలీదు. ధనుంజయ్ గారి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఆయనకు దుర్గమ్మ గారిని చూస్తుంటే ఒక రకమైన ఉద్వేగంగా అనిపించింది. దగ్గుతూ ఉన్నారు. దుర్గమ్మ గారు బయటకి హడావిడిగా వచ్చేసరికి అందరూ అక్కడే ఉన్నారు. కృష్ణ, మీ తాతగారిని చూడయ్యా అంటూ పిలిచింది దుర్గమ్మ గారు. కృష్ణవర్మ గారు ముందే అన్ని రెడీ చేసుకుని వెంటనే లోపలికెళ్ళాడు. ఆయన వెనక రవివర్మ వెళ్ళాడు. డాక్టర్ కిట్ కి సంబంధించిన వేరే బ్యాగ్ తీసుకొని. ధనుంజయ్ గారు ఎంతో ఆపేక్షతతో చూస్తున్నారు కృష్ణవర్మ వైపు, రవివర్మ వైపు. పెళ్లి బాగా జరిగింది కృష్ణ అన్నారు ధనుంజయ్ గారు. అవును తాతగారు, బాగా జరిగింది అంటూ నవ్వాడు కృష్ణ. పద్మ కృష్ణవర్మ పేషెంట్ ముందు డాక్టర్ గారు ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాడు కృష్ణవర్మ. ప్రస్తుతానికి అదే మంచిది. అన్నీ చెక్ చేసి అన్నీ నార్మల్ గా ఉన్నాయంటూ నవ్వుతూ చెప్పాడు కృష్ణవర్మ. అమ్మమ్మ, అన్నీ నార్మల్ గా ఉన్నాయి తాతగారికి. రండి లోపలికి అన్నాడు రవివర్మ. ఇదిగో ధరణి, శ్రావణి, గీతిక, దేవ, ఒక్కసారి రండి అని పిలిచారు దుర్గమ్మ గారు. ధరణి రవివర్మ పక్కన నిలబడింది. ఎవరి జంటలు వారి పక్కనే నిలబడితే అందర్నీ చూపించి చెప్పారు దుర్గమ్మ గారు ధనుంజయ్ గారితో. నేను గమనించాను అన్నారు ధనుంజయ్ గారు. చాలా సంతోషంగా, ఎంతో ఆనందంగా చూస్తున్నారు ధనుంజయ్ గారు. శ్రీనివాసరావు గారు, ఆనంద్, యశోద ముగ్గురు లోపలికొచ్చారు. ఇదిగో మన శ్రీను. మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడికి నాన్నగారు? వెంటనే రండి అంటూ వెంటపడ్డాడు వాడు అని చూపించారు దుర్గమ్మ గారు. అప్పుడు ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర కనిపించింది. కొడుకులను చూసుకున్న ఆనందంలో కన్నీళ్లు వచ్చాయి ధనుంజయ్ గారికి. బయట నిలబడ్డ దేవిక వాళ్ళను సైగ చేసి రమ్మన్నారు దుర్గమ్మ గారు. ఇదిగో పెద్ద కోడలు అని చెప్పడమే. దేవిక నమస్కరించుకుంది. యశోద అల్లుడు గారు, వాళ్ళ ఇద్దరు పిల్లలు పరిచయం చేస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు. అందర్నీ చూసి
ఆ సంతతిని చూసి మురిసిపోతున్నారు ధనంజయ్ గారు. ఆనంద్ చిన్నవాడు. మీరు వెళ్ళేసరికి కడుపులో ఉన్నాడు అని చెబుతున్నప్పుడు ఆనంద్ వైపు చూసి కన్నీరు పెట్టుకున్నారు ధనుంజయ్ గారు. చిన్న కోడలు ఆనంద్ భార్య సుప్రజ అని చూపించారు దుర్గమ్మ గారు. ఇటు రండ్రా అంటూ తన పిల్లలను పిలిచారు ధనుంజయ్ గారు. శ్రీనివాసరావు గారు, ఆనంద్, యశోద ముగ్గురు కూడా తండ్రి దగ్గరికెళ్లారు. వారి ముగ్గురిని తలనిమిరి కళ్ళనీళ్లు పెట్టుకొని ఆనందపడిపోయారు. తండ్రి దగ్గర కాసేపు కూర్చొని ముగ్గురు సంతోషపడిపోతున్నారు. ఆ దృశ్యాలను ఫోటోలు తీస్తున్నాడు రాజా. అన్ని జంటలను చూశారు. రాజాను చూపించి, "మీ మనవడు శ్రీనివాస్ కొడుకు. అచ్చు మీ పోలికలే ఉంటాయి వాడికి" అంటూ నవ్వారు దుర్గమ్మ గారు. ఈలోపు చిన్న బాబును తీసుకొచ్చింది సుప్రజ. గీతికను చిన్న బాబుని చూపించి, "ఆనంద్ పిల్లలు" అని చెప్పారు దుర్గమ్మ. ఆలయంలో అందరూ కొలువైనట్లు ఎంతో ఆనందంగా ఉంది రాజశేఖర నిలయం. కృష్ణవర్మ శ్రావణి చేయి పట్టుకొని లాగాడు. కొత్త జంట కదూ ఉత్సాహం అంటూ నవ్వారు దుర్గమ్మ గారు. ధనుంజయ్ గారు కూడా నవ్వేశారు. అయ్యో అది కాదమ్మమ్మ అంటూ ఆశీర్వదించండి తాతగారు, అమ్మమ్మ అన్నాడు కృష్ణవర్మ. నూతన దంపతులు ఇద్దరూ కూడా ధనుంజయ్ గారికి నమస్కరించుకున్నారు. ఇక అందరూ జంటలు జంటలుగా కుటుంబంలో ఉన్న వారంతా నమస్కరించుకున్నారు ఆ దంపతులకు. కృష్ణవర్మ తాతగారిని రెడీ చేయమని చెప్పి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి పెద్ద డాక్టర్ గారికి చూపించారు. ఆయన సంతోషపడి "ఏమీ అక్కర్లేదు. మందులు హ్యాపీగా ఉండొచ్చు. ముందే చెప్పాను కదూ! అంతా బావుంటుందని. అలాగే ఉంది" అంటూ నవ్వేశారు. "చూడండి అన్నీ తినవచ్చు. మీ ఆరోగ్యానికి చక్కటి ఆహారం, నిద్ర, మంచి ఆలోచనలు, సంతోషం అంతే" అని చెప్పారు నవ్వుతూ ధనుంజయ్ గారు. ఎంతో ఆనందపడ్డారు. గత ఆలోచనలు ఇప్పుడే చేయకుండా ఆనందంగా గడపండి. మీకు గుర్తుకు వచ్చినప్పుడు ఒక్కొక్కటిగా చెప్పుకోండి కుటుంబానికి. అంతేకాని పాత జ్ఞాపకాలను ఆలోచించి మీ మెదడుకు ఇబ్బంది పెట్టకండి అని వివరంగా చెప్పారు పెద్ద డాక్టర్ గారు. ధనుంజయ్ గారు పూర్తిగా కోలుకున్నారు అన్న విషయం తెలిసిన వసుంధరాదేవి గారు, లాయర్ విశ్వనాథ్ గారి దంపతులు, దామోదర వర్మ గారి ధనుంజయ్ గారు హాస్పిటల్ నుండొచ్చేసరికి చేరుకొనున్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. ధనుంజయ్ గారు రావడమే అందరూ పలకరించారు ఆనందంగా. కృష్ణవర్మ దుర్గమ్మ గారికి చెప్పారు. లోపలికి వెళ్లి పాత ఆలోచనలు బలంగా గుర్తు చేసుకోవద్దు అని చెప్పారు డాక్టర్ గారు. ఆయన మనసు ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూడండి. బాగా బలంగా గుర్తు చేసుకునే అవకాశం మాత్రం ఇవ్వొద్దు అని వివరంగా చెప్పాడు. అమ్మమ్మ ఈ ఒక్క మాత్ర రాత్రిపూటేస్తే చాలు ప్రశాంతంగా నిద్రపోతారు. అంతే. ఇక ఏ సమస్యలు లేవట ఆరోగ్యపరంగా అని నవ్వుతూ చెప్పాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ మా ఇంట్లో అల్లుడుగా అడుగుపెట్టేసరికి ఎక్కడ లేని శుభకార్యాలు ఇల్లంతా చుట్టుకున్నాయంటూ ఆనందంగా నవ్వారు దుర్గమ్మ గారు. సాయంత్రం కృష్ణవర్మతో శ్రావణి అత్తగారింటికి పంపించాలి. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. కొత్త పెళ్లి కూతురుతో సారే అన్నీ కూడా ఘనంగా సిద్ధం చేశారు. అంతేకాక గిఫ్టులను కూడా ప్యాకింగ్ చేశారు. రవివర్మ ధరణిని హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. అంతా బాగానే ఉంది అని లేడీ డాక్టర్ ఇంజెక్షన్ చేసి పంపించింది. భోజనాలైన తర్వాత వసుంధరాదేవి గారితో రవివర్మ దంపతులు వారింటికి చేరుకున్నారు. విశ్వనాథ్ గారి దంపతులతో వారి కొడుకు, కోడలు కూడా వారింటికి చేరుకున్నారు. యశోద దంపతులు, పిల్లలందరూ కూడా ఊరు బయలుదేరారు. అందరికీ చెప్పి, జాగ్రత్తలు చెప్పి ఆనందంగా వెళ్లారు. ప్రతి ఒక్కరూ ధనుంజయ్ గారితో ఫోటోలు తీసుకొనెళ్లారు. దామోదర వర్మ గారిని ఇంటి దగ్గర దింపి వచ్చాడు కృష్ణవర్మ. అత్తయ్యగారు, మామయ్య గారు సాయంత్రం ఏం తింటారు అని అడిగింది దేవిక. మినప రొట్టె తింటాను అన్నారు ధనుంజయ్ గారు. ఇదివరకులాగా తపాలా రొట్టెలు ఎవరూ చేయడం లేదండి. మట్టి మూకుళ్ళు అవన్నీ ఇప్పుడు ఎవ్వరూ వాడడం లేదు. పైగా బొగ్గుల కుంపటి కావాలి. తప్పకుండా రేపు తెప్పించి రెడీ చేస్తాను అన్నది దుర్గమ్మ. అందరూ ఏమి తింటే అదే పెట్టండి అన్నారు నవ్వుతూ ధనుంజయ్ గారు. అంతా ముందు ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాలు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత నాకు పెట్టవచ్చు అని చెప్పారు ధనుంజయ్ గారు. నవ్వుతూ వెళ్ళిపోయారు దేవిక. ఆనంద్ చాలా ఆనందంగా ఉన్నాడు. ఏమిటి చాలా సంతోషంగా ఉన్నారు
అంటూ నవ్వింది సుప్రజ. బాధ్యతలు తీరిపోతున్నాయి. నాన్నగారు కూడా అందరిలో కలిసిపోయారు. ఇక ఆనందంగా అనిపిస్తుంది మనసుకి అంటూ సంతోషంగా చెప్పారు ఆనంద్. చాలా రోజులయింది అంటూ భార్య మీద చెయ్యి వేస్తే ఊరుకోండి అంటూ నవ్వింది సుప్రజ. బాబును చూసి బాగా మురిసిపోయాడు ఆనంద్. చక్కగా నిద్రపోతున్నాడు అంటూ నవ్వాడు. ఇంత చక్కటి ఫ్యామిలీలో నేనింత లేటుగా వచ్చాను. ఏమి అని బాధపడుతూ ఉంటాను అని అన్నది సుప్రజ. అందుకే నేననేది గడిచిపోయిన కాలం ముచ్చట్లు చాలా కోల్పోయాం. అవన్నీ కూడా పూర్తి చేయాలిగా అన్నాడు ఆనంద్ నవ్వుతూ. అందుకు మాత్రం తక్కువ లేదు అంటూ నవ్వింది సుప్రజ. సరే రాత్రి చూద్దాం అన్నది సుప్రజ నవ్వుతూ. ముందు శ్రావణి అత్తగారిని ఇంటి దగ్గర దించి రావాలి అన్నది. సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరమని పంతులుగారు చెప్పడంతో కృష్ణవర్మ దంపతులతో ఆనంద్, సుప్రజ వెళ్లారు. పనివాళ్లను తీసుకునెళ్లడంతో వారు తీసుకెళ్లిన సారె అన్నీ కూడా ఆ చుట్టుపక్కలంతా పంచి ఉంచారు. శ్రావణి కృష్ణుడి ఆలయంలోకి వెళ్లి పూజ చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆనంద్, సుప్రజ బాబు ఏడుస్తాడని చెప్పి ఇంటికి బయలుదేరారు. అక్కడ కావలసిన కార్యక్రమాలన్నీ కూడా చూసి కృష్ణవర్మ, శ్రావణి దంపతులు భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకొని తమ గదిలోకి చేరారు. కృష్ణవర్మ ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నారు. చెప్పు శ్రావణి, ఎక్కడికెళ్దాం హనీమూన్ అని అడిగాడు. మీ ఇష్టం అన్నది శ్రావణి నవ్వుతూ. మాల్దీవ్స్ వెళ్దామా అన్నాడు కృష్ణవర్మ. నాకు తెలిసి ప్రస్తుతానికి ఆనందాలు మన ఇంట్లోనే ఉన్నాయి. తాతగారు ఒక్కరే ఉంటారు. ప్రస్తుతానికి మనం ఎక్కడికి వెళ్ళవద్దు. కొన్ని రోజులైన తర్వాత వెళ్దాం అని చెప్పింది శ్రావణి. రేపట్నుంచి ఎప్పట్లా కాలేజీకి వెళ్ళిపోతాను అన్నది శ్రావణి. తప్పకుండా వెళ్ళవచ్చు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. తమ ఇంట్లో ఎంతో బాధ్యతగా, బుద్ధిగా ఉంటాడు కృష్ణవర్మ. అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నది శ్రావణి. అత్తగారింట్లో అల్లరెక్కువ చేస్తారు అల్లుళ్ళు కదూ అన్నది నవ్వుతూ. అవును, ముగ్గురం ఉండేసరికి ఆ అల్లరి మరింత పెరిగిపోతూ ఉంది అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. 5 రోజుల పెళ్లికి నెల రోజుల సంబరాలు జరిగాయి కానీ, అందరూ కూడా తమ పనులను పక్కన పెట్టి, మన పెళ్లి కార్యక్రమాలలో ఆనందంగా పాలుపంచుకున్నారు. ఆ సంతోషాన్ని మనం చక్కటి విందు భోజనం ఏర్పాటు చేసి, అందరికి గిఫ్టులిచ్చి వారి మనసులను సంతోషపెట్టాలి అన్నాడు కృష్ణవర్మ. శ్రావణి, రేపు నుంచి నేను హాస్పిటల్‌కి వెళ్తాను. నేను చూడాల్సిన పేషెంట్స్ ఉన్నారు. హౌస్ సర్జన్ వాళ్ళు ఇంకో 10 రోజుల్లో వెళ్ళిపోతారు. కొత్త బ్యాచ్ వచ్చే వరకు చూసుకోవాలి అన్ని విషయాలు. ఇప్పుడున్న బ్యాచ్ ఏ విషయమైనా చక్కగా పట్టించుకునేవాళ్ళు. బ్యాచ్‌లో అందరూ కూడా బాగా పట్టించుకునేవాళ్ళు అని చెప్పి నవ్వేశారు కృష్ణవర్మ. ఉదయాన్నే ఏం చేయాలి అంటున్న శ్రావణి వైపు చూసి, నువ్వేమీ చెయ్యక్కర్లేదు. నీ దేవుడికి దండం పెట్టుకో చాలు అంటూ నవ్వాడు. నా దేవుడు మీరు. మీకు నమస్కరించుకున్న తర్వాత అందరి దేవుడైన ఆ కృష్ణయ్యకు పూజ చేసుకోవాలి అంటూ నవ్వింది శ్రావణి. అన్ని ముచ్చట్లు చెబుతూ ఉన్నాడు కృష్ణవర్మ. ఈరోజు మనకు మూడవ రాత్రి అనుకుంటా అన్నది శ్రావణి నవ్వుతూ చిలిపిగా. అవును, నువ్వు గుర్తు చేసేదాకా నాకు గుర్తులేదు అన్నాడు కృష్ణవర్మ కొంటెగా. మూడవ రాత్రి కూడా ముచ్చటగా సంతోషమైన ఆనందాన్ని పంచుకున్నారు కొత్త దంపతులు. మరుసటి రోజు చక్కగా ఉదయాన్నే ముస్తాబయ్యి ఇద్దరూ కృష్ణయ్యకు పూజలు చేస్తుంటే దామోదర వర్మ గారు ఎంతో సంతోషించారు. తర్వాతేం జరిగింది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం.